హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్లో అయితే చాలా ట్విస్టులు ఉన్నాయి, అలాగే చాలా సీరియస్ టాపిక్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అవేంటో మనం ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. అయితే ఫస్ట్గా అయితే మన ముకుంద మురారి మరి ఫ్యామిలీ వాళ్ళందరూ రెండు కపుల్స్ కలిసేసి బయటికి వెళ్దామని డిసైడ్ చేసుకుంటారు కదా, అందుకోసం రెడీ అవుతూ ఉంటారు. దానిలో భాగంగానే మన కృష్ణ కూడా రెడీ అయిపోతుంది. అయితే కృష్ణ రెడీ అవుతుంది. కృష్ణకు డౌట్ వస్తుంది, పెద్ద అత్తయ్య గారికి ఇంకా ముకుంద మీద డౌట్ పోలేదు కదా. నా పెద్ద అత్తయ్య గారికి డౌట్ ఉందంటే నాకు కూడా ముకుంద మీద ఏదో చిన్న అనుమానం ఉంది. ముకుంద నిజంగా ఆదర్శ్తో ప్రేమగా ఉండలేకపోతుందేమోనని నాకు కూడా అనిపిస్తుంది అని మురారితో అని అంటుంది. ముకుంద మారిందని తెలుసుకున్నాకే కదా మనం వెళ్ళి ఆదర్శని తీసుకొచ్చాం, మళ్ళీ నీకెందుకు ఈ డౌట్ వచ్చింది అని మన మురారి గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. అయితే పెద్ద అత్తయ్య గారికి డౌట్ వచ్చింది కదా, ఆమెకి సామాన్యంగా డౌట్ రాదు, ఆమెకి వచ్చిందంటే ఒకసారి అది మనం ఆలోచించవలసిన విషయం అని మన కృష్ణ అంటుంది ఫ్రెండ్స్. మనం ఎలాగైనా ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరిని క్లీన్గా అబ్జర్వ్ చేద్దాం, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంది అనేది చూద్దాం. పెద్ద అత్తయ్య గారి డౌట్ నిజమో కాదో మనం తెలుసుకుందాం, రెడీ టు గో అని మన కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అవునా, సరే చూద్దాం పదా అని మన మురారి గారు కూడా అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక దీంతో ఇద్దరు జంటలు రెడీ అయిపోయి బయటికి వచ్చేస్తారు ఫ్రెండ్స్. కారులో వాళ్ళ జర్నీని స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్టుగా ఫస్ట్ టెంపుల్కి, ఆ తర్వాత రెస్టారెంట్కి వెళ్ళామని ప్లాన్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇక కారులో మన మురారి సార్ డ్రైవ్ చేస్తూ ఉంటారు, వెనకాల ముకుంద మరియు ఆదర్శ్ ఇద్దరు కూర్చుని ఉంటారు ఫ్రెండ్స్. ఇక డ్రైవ్ చేస్తూ ఉండగా ఈలోపు మన కృష్ణకైతే ఒక డౌట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నిజంగా పెద్ద అత్తయ్య గారి డౌట్ నాకు నిజమేమో నాకు అనిపిస్తుంది, వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారని బయటకు తీసుకొస్తే ఒక కిటికీలో నుంచి ఆయన చూస్తుండే, ఇంకో కిటికీలో నుంచి ఈమె చూస్తుంది, కానీ ఇద్దరూ మంచిగా మాట్లాడుకోవటం లేదు, తూర్పు పడమట్లా ఉన్నారు. ఈ మాత్రానికి బయటికి రావాల్సిన అవసరం ఏముంది అని కృష్ణ మనసులో అనుకుంటుంది ఫ్రెండ్స్. అనుకున్న వెంటనే ఏసీపీ సార్ కారు ఆపేసేయండి, వెంటనే మనం ఇంత దానికి బయటికి రావాల్సిన అవసరం ఏముంది, వాళ్ళిద్దరు చూడండి అసలు ఏం మాట్లాడకుండా ఫన్నీగా లేకుండా తూర్పు పడమరలా కిటికీలోంచి బయటికి చూసి ఎంజాయ్ చేసుకుంటూ ఉంటున్నారు తప్ప వాళ్ళ మధ్య ఉన్న ప్రేమను కొంచెం కూడా చూపించుకోండి, ఇంత మాత్రానికి మనం బయటికి రావాల్సిన అవసరం ఏముంది అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. మీరేమో ఒక క్యాబ్ డ్రైవర్ లాగా డ్రైవ్ చేస్తూ ఉన్నారేమో, వాళ్ళేం వెనకాల మాత్రం వాళ్ళు కస్టమర్స్ లాగా కూర్చుని ఉన్నారు అని మన కృష్ణ అయితే సెటైర్ వేస్తుంది. అమ్మో, ఈ తింగర్ది నన్ను క్యాబ్ డ్రైవర్ని చేసేటట్టుండే, ఎలాగైనా మూడ్ని చేయించాలి అందరి మూడ్నని మన ఏసీపీ సార్కి ఒక ఐడియా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వెంటనే మ్యూజిక్ స్టార్ట్ చేసేస్తారు, మ్యూజిక్తో ఓల్డ్ పాటలు పెట్టేస్తారు ఫ్రెండ్స్. ఓల్డ్ పాటలు పెట్టగా అవి అయితే మన కృష్ణ గారికి నచ్చవు. ఏసీపీ సార్ ఏంటిది ఓల్డ్ సాంగ్స్ పెట్టారు, ఇప్పుడు మనం చాలా ఎంజాయ్మెంట్ మూడ్లో ఉన్నాం కదా, కొంచెం ట్రెండీ సాంగ్స్ పెట్టండి అని అంటారు ఫ్రెండ్స్. మన కృష్ణ అయితే అంటుంది సరే అని మన కృష్ణ సాంగ్ చేంజ్ చేస్తుంది. ఇవేం సాంగ్స్, ఇవి నాకు నచ్చలేదు, అస్సలకే నచ్చలేదు అంటది. ఆదర్శ్ అయితే నాకు నచ్చింది, కృష్ణ పెట్టింది అంటది. అయితే ముకుంద అయితే నాకు మురారి పెట్టిన సాంగ్స్ చాలా ఇష్టం, చాలా బాగుంటుంది కదా ఆ సాంగ్ అని ముకుంద అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఆదర్శ్ అయితే అవునా మీ ఇద్దరి టేస్ట్ ఒకటే అయ్యింది ఎలా అని అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. నాది మురారిది సేమ్ టేస్ట్, నీది కృష్ణది సేమ్ టేస్ట్ అని ముకుంద అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఒక్క డైలాగ్కి అందరూ సడన్గా షాక్ అవుతారు ఫ్రెండ్స్. అంటే జస్ట్ మ్యూజిక్ విషయంలో అని చెప్పాను నేను, వేరే విధంగా ఏం కాదు, మీరు అపార్థం చేసుకోండి. జస్ట్ మ్యూజిక్ విషయంలో మా టేస్ట్ ఒకటే అని చెప్తున్నాను, అంతకు మించి ఏం లేదు అని ముకుంద కవర్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే అని ఆదర్శ్ మరియు కృష్ణ యాక్సెప్ట్ చేస్తారు ఫ్రెండ్స్. టోటల్లీ కారులో అయితే అదే విధంగా ఫన్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక సాంగ్స్ చేంజ్ చేసుకోవటం, అది బాగుంది ఇది బాగుంది అనుకోవటం ఇక సరిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. అలా దూరం ప్రయాణం చేశాక టెంపుల్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. టెంపుల్ రాగానే మన మురారి గారు కారు బ్రేక్ వేస్తారు. ఎందుకు బ్రేక్ వేశారు, సాంగ్స్ చేంజ్ చేయట్లేదు బ్రేక్ వేశారా అని మన కృష్ణ అంటుంది. అదేం కాదమ్మా, జస్ట్ చూడు బయట టెంపుల్ వచ్చేసింది అందుకే నేను బ్రేక్ వేశాను అంటారు. సో ఓ టెంపుల్ వచ్చేసిందా అని మన కృష్ణ గారు హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా అందరూ దిగేసి కారు నుంచి టెంపుల్కి వెళ్తానికి రెడీ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. టెంపుల్ లోపలికి ఫస్ట్ ఆదర్శ్ ముకుంద వెళ్తారు ఫ్రెండ్స్. ఈలోపు
మన కృష్ణ మురారి అయితే కొంచెం డిస్కస్ చేసుకుంటారు కారులో. మీరు ఎందుకు అలా అన్నారు, మీరు ముకుంద టేస్ట్ మీ టేస్ట్ ఒకటే అనగా మీరు దానికి ఎందుకు యాక్సెప్ట్ చేశారు అని అంటారు ఫ్రెండ్స్. అదేం లేదు, జస్ట్ అది టేస్ట్ మ్యూజిక్ పరంగానే కదా. ముకుంద మారిందని నువ్వే చెప్పావు కదా, అది పూర్తిగా తెలుసు కదా ముకుంద మారిందని. ఇప్పుడు అవన్నీ ఏం ముకుంద మనసులో పెట్టుకోదు అని కృష్ణకి చెప్తూ ఉంటారు. నాకు అలాంటి డౌట్ ఏం లేదు ఏసీపీ సార్, జస్ట్ మీరు అట్లా చేస్తే మళ్ళీ ఆదర్శ్ ఫీల్ అవుతారు కదా, అందుకనే అలా చెప్పా. అట్లా అనుకుంటే మన ఇద్దరం భార్యాభర్తలు, నాకు నచ్చిన సాంగ్ నీకు నచ్చటం లేదంటే మన ఇద్దరం విడిపోతామనే, మన ఇద్దరి మధ్య సఖ్యత లేదని అర్థమా అని మన ఏసీపీ సార్ కవర్ చేస్తారు ఫ్రెండ్స్. అయితే నిజంగానికైతే అసలు మురారి గారికి కూడా ఆ విషయం తెలియదు, ముకుంద మనసులో ఏముంది అనేది మురారికి కూడా తెలియదు కదా. సో దాంతోనే ఆయన అలా మాట్లాడుతున్నారు. ఆ విషయం ఎలా అయినా బయటికి తేవాలని మన కృష్ణ కూడా ఇక్కడ కనుక్కుందాం అనేసి బయటికి తీసుకువచ్చింది ఫ్రెండ్స్. మరి ఆ విషయం బయటపడుతుందో లేదో చూద్దాం. ఈలోపు ఆదర్శ్ ముకుంద అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరు వేరే ఇంకా రాలేదంటారు. వాళ్ళు కొంచెం మనకి ప్రైవసీ ఇద్దామని కొంచెం బ్యాక్ వస్తున్నట్టున్నారు మన ఏకాంతానికి కొంచెం అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక నా మొహానికి అదొక్కటే తక్కువ, నీతో ఏకాంతంగా ఉండడమే తక్కువ అని మన ముకుంద అయితే ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకు ముకుంద అంత నర్వస్గా ఫేస్ పెట్టావు, నువ్వు కృష్ణ మురారిని నువ్వు మారావని చెప్పే కదా కాశ్మీర్ పంపించావు, అంటే నా మీద ప్రేమ ఉన్నట్టే కదా నీకు అని ఆదర్శ్ అవును అని ముకుంద కూడా యాక్సెప్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక ఇద్దరు కలిసేసి పొల సజ్జలను తీసుకొని గుడిలోకి ఎంటర్ అవుతారు ఫ్రెండ్స్. దేవుడికి దండం పెట్టుకుంటారు. పంతులు గారు వచ్చేసి వాళ్ళ కొబ్బరికాయలను తీసేసుకుని వాళ్ళని ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్. కృష్ణని మరియు మురారిని ఇద్దరిని పలకరిస్తారు ఫ్రెండ్స్. బాగున్నావు అమ్మ కృష్ణ అని అడుగుతారు. అలాగే మురారి గారిని అయితే జాబ్ ఎప్పుడు జాయిన్ అవుతావు జాబ్లో అని అడుగుతారు. పంతులు గారు అయితే త్వరలోనే జాయిన్ అవుతాను, కొన్ని సెటిల్మెంట్స్ ఉన్నాయి అయిపోగానే జాయిన్ అవుతాను అంటారు. ఆదర్శను కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. భవానీదేవి గారు అయితే నువ్వు రావాలని ఎంతగానో ఎదురు చూశాడు ఆదర్శ్ బాబు, నువ్వు వచ్చావు కదా చాలా సంతోషం, మీ ఇద్దరి జంట చాలా ముచ్చటగా ఉంది, నువ్వు నిజంగా అదృష్టవంతురాలు అమ్మ ముకుంద అని అంటారు. సుపుత్ర ప్రాప్తిరస్తు అని ఇద్దరిని దీవిస్తారు ఫ్రెండ్స్. కరెక్ట్గా దీవించారు పంతులు గారు. ముందు వాళ్ళని అదే పనిలో ఉండమనండి అని మన కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళే కాదమ్మా మీరు కూడా అదే పనిలో ఉండాలి, త్వరలో మీరు కూడా ఒక పాపనో బాబునో ఎత్తుకుని ఈ దేవి దర్శనానికి మళ్ళీ రావాలి అని పంతులు గారు అంటుంటారు ఫ్రెండ్స్. సరే పంతులు గారు అని అంటారు. ఇక పంతులు గారికి వాళ్ళకి దీవెనలు ఇచ్చేసి మీ ఇద్దరు జంటలు కలిసి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించి మీ కోరికలను కోరుకోండి అమ్మ, అవి త్వరగా నెరవేరుతాయి అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక దాంతో కృష్ణ మరియు ముకుంద ఇద్దరు కలిసేసి ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగించడానికి వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్. అక్కడ దీపాలు వెలిగిస్తూ వాళ్ళ కోరికలను చెప్పుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. చెప్పుకుంటూ ఉండగా సడన్గా మీ ఇద్దరు కోరికలు చెప్పుకుంటారు. నా మనసులో ఉన్నదేంటో నీకు తెలుసమ్మా అని ముకుంద దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మన కృష్ణ కూడా నిన్ను ఆటంకాలు వస్తాయి, నా కాపురం మొత్తం ఇట్లా ఆటంకాల మధ్య సాగుతుందని, నేను ఎప్పుడు సంతోషంగా ఉండాలి అమ్మ అని ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. పెట్టుకుంటూ ఉండగా సడన్గా పైన ధ్వజస్తంభం నుంచి అయితే కింద కృష్ణని, పైన ధ్వజస్తంభాన్ని, గుళ్ళో అమ్మవారిని క్లోజ్లో చూపిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అదైతే నాకు చాలా ఫన్నీగా అనిపించింది. అక్కడ ఇంకెంత పెద్ద ప్రమాదం జరుగుతుందో అన్నట్టు సీన్ క్రియేట్ చేశారు. టోటల్లీ అయితే పైనుంచి అయితే ఒక గంట అనేది ఊడిపోయి కింద పడుతుంటుంది ఫ్రెండ్స్. జస్ట్ ఎవరికైతే ఏమీ కాలేదు, ఆ గంట ఊడిపోయి మన మురారి గారి కాళ్ళ దగ్గరికి వస్తుంది ఫ్రెండ్స్. దానికి మన కృష్ణ గారు చాలా భయపడిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. నేనేమో కోరుకున్నానా, ఎందుకని ఇట్లా దేవుడు నా పైన ఇట్లా కోపం చూపిస్తున్నాడు, గత కొన్ని రోజుల నుంచి నాకు ఇవే పరిస్థితులు ఎదురవుతున్నాయి, ప్రతిసారి ఇదే జరుగుతుంది, నేను దీనికి దేన్ని సంకేతంగా అనుకోవాలి అని కృష్ణ బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ముకుంద కోరుకున్న కోరిక కూడా ఏమైనా ఇదైందా, ఎందుకు ఇలా జరిగింది అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. కృష్ణ నా కోసం ఎన్నో చేసింది, నేను ఎలాగైనా కృష్ణ జీవితాన్ని నాశనం చేయకూడదు, నా మనసును ఎలా అయినా మార్చు అని ముకుంద కూడా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ మంచితనంతోనే ఎలాగైనా అన్నీ సాధించింది. అలాగే కృష్ణ మురారి
ఎప్పటికీ కలిసే ఉండాలి అని ముకుంద కూడా దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఇంకా ఆ ఒక్క సీన్ చూసేసరికి అందరికీ కంగారు పడుతూ ఉంటుంది. ధ్వజస్తంభం నుంచి సడన్గా గంట ఎలా కిందికి పడింది, అది ఇంకేమైనా ఉందా, కృష్ణ నెత్తి మీద పడితే కనుక కృష్ణ నెత్తి పగిలిపోయేది, అంత హైట్ నుంచి పడితే కనుక జస్ట్ మిస్ అయింది కృష్ణకి, ఎందుకు ఇలా జరిగింది, కృష్ణకి ఏమైనా ఆపద ఉందా, కృష్ణ మురారికి ఏమైనా ఆపద జరుగుతుందా అని చాలా కంగారు పడుతుంటుంది ఫ్రెండ్స్. పంతులు గారు కూడా వచ్చేసి ఏమైంది అని ఉంటారు, ధ్వజస్తంభం నుంచి గంట కింద పడింది అని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. అవునా, ఎందుకు అలా పడింది, ఇలా ఎప్పుడూ జరగలేదు, ఇట్లా మొదటిసారి జరిగింది, ధ్వజస్తంభం నుంచి గంట కింద పడుతుంది, వెంటనే గుడిని శుద్ధి చేయాలి, ఇలా జరగటం మీకే కాదు గుడికి కూడా చాలా బాధాకరమైన విషయం అని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఏదో కీడు జరగబోతుందని నాకు అనిపిస్తుంది గుడికి మీకు కూడా అని పంతులు గారు అనడంతో ఇంకా ఇరువురి జంటల మధ్య చాలా బాధ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకు ఇలా అయింది అని ఇద్దరు బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. కృష్ణ, ఇది చాలా ఓల్డ్ టెంపుల్, జస్ట్ ఆ గంట రాలి కింద పడిపోయింది, దానికి ఎందుకు ఇప్పుడు నువ్వు అంత సీన్ చేస్తున్నావు, అది జనరల్గానే జరిగింది, దానికి ఇంత సీన్ క్రియేట్ చేయకు, నువ్వు బాధపడకు, అంతా మంచి జరుగుతుంది, అమ్మవారికి దండం పెట్టుకుని రా అని మన మురారి గారు చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. సరే అని కృష్ణ అమ్మవారికి దండం పెట్టుకుని వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద కూడా కృష్ణకి చాలా మంచిది, కృష్ణకి ఎటువంటి అపాయం చేయకు, కృష్ణ కూడా నా గురించే కోరుకుని ఉంటుంది కదా, ఎందుకు స్వామి ఇలా చేసామని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఆదర్శ్ అయితే ముకుందను కూడా ఓదార్స్తూ ఉంటారు. మనం విడిపోయి కలిసిన జంట, మనం ఇక విడిపోమలే అని ఆదర్శ్ ముకుందతో అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇంకా ఆదర్శ్ అయితే కృష్ణని చిల్ చేసే ప్రయత్నంలో ఉంటారు ఫ్రెండ్స్. కృష్ణ, ఏంటి చిన్నదానికే నువ్వు ఇలా అయిపోతావా, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకోకు, చాలా ఓల్డ్ టెంపుల్ కదా అందుకే ఇలా వెంటనే ఇదంతా ఈ మూడు పోవాలంటే మన ప్రసాదం తినాలి అని ఆదర్శ్ అంటారు. దాంతో కొబ్బరి చెప్పని తీసుకుని పగలగొట్టి పెడదామనుకుంటాడు. ఈలోపు మన ఆదర్శ్కి చేతికి గాయం అవుతుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ చేతికి గాయమైన విషయాన్ని కూడా ముకుంద పట్టించుకోకుండా అలానే చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏదో ఆలోచనలో ఉంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు మురారి కృష్ణ అయ్యో గాయమైంది ఎలా అని ఇద్దరు ఆదర్శని ఓదార్చుతూ ఉంటారు ఫ్రెండ్స్. ముకుంద చూసుకో, ఆదర్శ్ చెయ్యి చితికిపోయింది, నువ్వు ఏంటి అలా చూస్తూ కూర్చున్నావు, మా ఆదర్శ్కి ఏదో ఒకటి చెయ్యి కట్టు, వెంటనే ఏదో ఒకటి చెయ్యి అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక ముకుంద ఏం చేస్తుంది, ఇక ఆదర్శ్ ప్లేస్లో మురారిని ఊహించుకుని అయ్యో దెబ్బ తగిలిందా, ఎలా తగిలింది అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ లోపు అయితే నెక్స్ట్ డే ప్రోమో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక రెస్టారెంట్లో ఇద్దరు కలిసి లంచ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అయితే ఆదర్శ్కి చేతికి గాయం అవడంతో ఆదర్శ్ తినలేకపోతూ ఉంటాడు. వెంటనే నేను తినిపినా అని మురారి అంటాడు ఫ్రెండ్స్. ఏబిసిడీల అబ్బాయి నువ్వు తినిపిస్తే ముకుంద ఫీల్ అవుతుంది కదా, ముకుంద తినిపిస్తుందిలే, తన భార్య ఉంది కదా అని మన కృష్ణ అంటది ఫ్రెండ్స్. ఇక దాంతో ముకుందని ఆదర్శ్కి తినిపించమని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. ముకుంద దానికి తెల్లబోయి చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఏమవుతుందో మరి. ఇక్కడ సీన్తో అయితే ఎండ్ చేశారు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా నా వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. బాయ్ రేపు